హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెకివింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం కవర్ చేయబోతామంటే సిటీ గ్రూప్స్లో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ రిలీజ్ చేసి ఉన్నారు ఫర్ అప్లికేషన్ డెవలపర్. సో ఆ రోల్కి డీటెయిల్సే మనం చూడబోతాము. సో ఎవరు అన్ని ఎలిజిబుల్, సో ఎక్కడ లొకేషన్, ఎంత శాలరీ ప్యాకేజ్, ఎట్లా అప్లై చేయాలి అండ్ అప్లై లింక్ డీటెయిల్స్. సో ఇదే ఈ వీడియోలో మనం కవర్ చేయబోతాం. సో మాలిన వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా ప్రాపర్గా అప్లై చేయాలనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ సిటీ గ్రూప్స్. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్దాం. కంపెనీ డీటెయిల్స్ చూస్తాము. జాబ్ రోల్ అనేది అప్లికేషన్ డెవలపర్. క్వాలిఫికేషన్ ఇస్ బ్యాచిలర్స్ డిగ్రీ, దట్ మీన్స్ బీఎస్సీ, బీకామ్, 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేసి ఉన్నారు కదా, సో ఆర్ట్స్ వాళ్ళు. సో వాళ్ళని ఈ రోల్కి అప్లై చేయవచ్చు. అండ్ బ్యాచ్ చూస్తే 2018 to 2022. సో ఎక్స్పీరియన్స్ వచ్చి 0 ఎక్స్పీరియన్స్ టు 2 years, విచ్ మీన్స్ ఫ్రెషర్స్ కూడా ఈ రోల్కి అప్లై చేయవచ్చు. అండ్ మీకు డెవలపింగ్ రోల్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా ఈ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. సో శాలరీ ప్యాకేజ్ 6 LPA ఎక్స్పెక్టెడ్. జాబ్ లొకేషన్ ఇస్ పూణే. అండ్ ఇంటర్వ్యూ మోడ్ వచ్చి ప్రీ స్క్రీనింగ్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది అండ్ టీమ్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది, బోత్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మోడ్. అండ్ లాస్ట్ డేట్ వచ్చి విల్ బి అనౌన్స్డ్ లేటర్. సో మీరు మారిన వరకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళి మీరు రిజిస్టర్ చేయండి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి. బికాస్ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసేటప్పుడు మీకు అప్లై చేసే లింక్ ఎక్స్పైర్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో సర్వర్ ఇష్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేస్తామని చూద్దాం. సో అప్లై చేసే లింక్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాము. మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే చాలు మీకు కెరియర్ వెబ్సైట్ ఆఫ్ సిటీ గ్రూప్స్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ జాబ్ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేసేది చూద్దాం. సో ఇదే వచ్చి సిటీ గ్రూప్స్కి కరియర్ వెబ్సైట్ పేజ్, అఫీషియల్ వెబ్సైట్ పేజ్ jobs.city.com. ఓకే, సో ఇక్కడ వెళ్ళి మనం ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయబోతాం. సో అప్లై చేసే ముందు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి ఈ రోల్కి. సో ఇప్పుడు ఎలా అప్లై చేద్దాం చూస్తాము. సో ఈ రైట్ సైడ్లో అప్లై నౌ ఉంటుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలన్నమాట. సో దెన్ ఓన్లీ ఈ పోస్ట్కి మనం అప్లై చేయాలి మాను. సో జస్ట్ క్రియేట్ అకౌంట్ని ఇవ్వండి. సో మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ దెన్ పాస్వర్డ్ సెర్చ్ చేయండి. పాస్వర్డ్ వచ్చి 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి, నంబర్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి, అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఆల్సో ఇంక్లూడ్ అయి ఉండాలి. 8 letters ఉండాలి. అండ్ దెన్ క్రియేట్ అకౌంట్ ఇవ్వండి. సో ఇప్పుడు అడుగుతుంది ఆటోఫిల్ రెస్యూమ్ అప్లై మాన్యువల్లీ అనేసి. మీరు ఆటోఫిల్ విత్ రెస్యూమ్ ఇచ్చి మీ రెస్యూమ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోతుంది. బట్ నేను ఇప్పుడు ప్రాపర్గా ఎలా అప్లై చేసేదానికి మీకు షో చేయబోతాను. సో దానివల్ల నేను అప్లై మాన్యువల్లీ అని ఇస్తాను. సో ఫస్ట్ థింగ్ అడుగుతుంది హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్. సో జస్ట్ వెళ్ళి అదర్స్ని ఇవ్వండి. అండ్ అదర్స్లో వచ్చి ఎనీథింగ్ యూ క్యాన్ గివ్. కాంట్రాక్ట్ ఆర్ టెంపరీ స్టాఫ్గా మీరు వర్క్ చేస్తుండారా అడుగుతారు. ఆ గ్రూప్ కింద ఉండే అదర్ కంపెనీస్లో మీరు వర్క్ చేస్తుండారా అడుగుతారు. సో మనం ఫ్రెషర్గా అప్లై చేసే వాళ్ళు ఇక్కడ నోని ఇవ్వాలి. అండ్ దెన్ కంట్రీ అడుగుతుంది. సో ఇండియా. అండ్ దెన్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ మీ నేమ్ ఫస్ట్ ఇవ్వాలి. And then family name. సో మీకు ప్రిఫర్డ్ నేమ్ ఎనీథింగ్ ఉన్నిందంటే యూ కెన్ గివ్ ఐ హ్యావ్ అ ప్రిఫర్డ్ నేమ్ ఇచ్చి మీ అదర్ నేమ్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇప్పటికి నా అఫీషియల్ నేమ్ మాత్రమే ఇచ్చుంటాను. అండ్ దెన్ అడ్రస్ టైప్ చేయండి.
అండ్ దెన్ మీ స్టేట్ ఇవ్వండి. సో మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ దెన్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ దెన్ గివ్ సేవ్ అండ్ నెక్స్ట్. సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో మన ఫ్రెషర్స్ మాట, ఇది మనకు అప్లికబుల్ కాదు. సో జస్ట్ కింద వెళ్ళి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చి యాడప్ చేసుకోండి. జస్ట్ ఎడ్యుకేషనల్ యాడ్ ఇచ్చి ఫస్ట్ 3 థింగ్స్, మీరు 3 ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఒకటి యూజీ, అండ్ దెన్ మీ 12th ఆర్ ఇంటర్, అండ్ దెన్ మీ 10th. సో ఫస్ట్ నేను యూజీ ఇస్తాను. యూనివర్సిటీ నేమ్ అడుగుతుంది. సో డిగ్రీ అడుగుతుంది. సో నేను బీఎస్సీని ఇస్తాను. ఫీల్డ్ ఆఫ్ స్టడీ కంప్యూటర్ ఇస్తాను, కంప్యూటర్ సైన్స్. సో ఓవరాల్ రిజల్ట్ జీపీఏ అడుగుతుంది. అండ్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది. సో 2018 to 2022 ఈజ్ ఎలిజిబుల్ కదా. సో నేను జస్ట్ ఇక్కడ 2021ని ఇస్తాను. టూ 2018 to 2021 and then add another. సో ఇక్కడ వెళ్ళి మీ స్కూల్ డీటెయిల్స్, స్కూల్ నేమ్ ఇవ్వండి. డిగ్రీ హై స్కూల్ ఆర్ డిప్లొమో. సో మీరు డిప్లొమా చదివి ఉంటే డిప్లొమోని ఇవ్వండి. సో ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇక్కడ కూడా నేను కంప్యూటర్ సైన్స్ని ఇస్తాను. బయాలజీ సైన్స్ ఉంటే మీరు బయాలజీ సైన్స్ కూడా ఇవ్వచ్చు. సో జస్ట్ నేను బయాలజీని ఇస్తాను. అండ్ దెన్ మీ జీపీఏ అడుగుతుంది. పర్సంటేజ్ కూడా ఇక్కడ జీపీఏలు ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ ఫ్రమ్ టు అడుగుతుంది. 2017 to 2018 and then add another. సో మీ 10th డీటెయిల్స్ ఇవ్వండి. సో మీ డిగ్రీ వచ్చి అదర్స్ని ఇచ్చుకోండి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ, దెన్ మీ జీపీఏ. సో డేట్ అడుగుతుంది. సో 2015 to 16 ఇస్తాను. అండ్ దెన్ లాంగ్వేజెస్ నోన్. సో ఇక్కడ సో దిస్ ఇస్ మై నేటివ్ లాంగ్వేజ్ అడుగుతుంది, నో. సో రీడింగ్ లెవెల్ ఎంత అని అడుగుతుంది. సో ఇంటర్మీడియట్ ఇస్తాను. స్పీకింగ్ ఇంటర్మీడియట్ ఇస్తాను. అండ్ దెన్ రైటింగ్ ఆల్సో ఇంటర్మీడియట్ని ఇస్తాను. అండ్ దెన్ యాడ్ అనదర్ లాంగ్వేజ్. సో తెలుగు ఇవ్వండి. సో దిస్ ఇస్ మై నేటివ్ లాంగ్వేజ్ని ఇవ్వండి. అండ్ దెన్ ఫ్లూయెంట్ ఇస్తాను, రీడింగ్, స్పీకింగ్ ఫ్లూయెంట్, అండ్ ఆల్సో రైటింగ్ ఇస్ ఫ్లూయెంట్ని ఇస్తాను. సో అదర్ లాంగ్వేజెస్ మీకు ఎనీథింగ్ ఐడియా ఉంటే హిందీ, తమిళ్, సో ఇక్కడ యాడ్ అనదర్ ఇచ్చి మీరు ఇదేలాగానే ఫిల్ చేసుకోవచ్చు. దెన్ మీ రెస్యూమ్ని అప్లోడ్ చేయండి. సో వెబ్సైట్ మీరు అవసరం లేదు, జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ని ఇవ్వండి. అండ్ దెన్ ఏం అడుగుతుంది, ఆథరైజ్డ్ అడుగుతుంది, ఎస్ని ఇవ్వండి. సో దీనికి మీనింగ్ ఏంటంటే మీ వల్ల ప్రూఫ్ సబ్మిట్ చేయండి మాన్న, లైక్ మీ ఆధార్ కార్డు, లైక్ పాన్ కార్డ్ రిలేటెడ్ టు ఇండియన్ సిటిజన్ అనేసి ఆ ప్రూఫ్ అనేది మీ వల్ల సబ్మిట్ చేయండి మాన్న అడుగుతారు. సో ఎస్, మన దగ్గర వచ్చి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటుంది కదా, సో ఎస్ని ఇవ్వండి. రిలేటివ్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారా, మీ గ్రూప్స్ సిటిఐ గ్రూప్స్లో వచ్చి వర్క్ చేస్తున్నారా అనేసి అడుగుతుంది. సో ఎస్ అంటే ఎస్ ఇవ్వండి, ఆర్ ఎల్స్ నోని ఇవ్వండి.
నేను ఇక్కడ నోన్ ఇస్తాను. వర్ యూ పార్ట్నర్ ఆర్ హ్యావ్ యూ ఎవర్ బీన్ బై కేపీఎంజీ ఎల్ఎల్పి. సో ఈ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసి ఉండారా అనేసి అడుగుతుంది. ఫర్ లాస్ట్ 3 years నేను జస్ట్ నో ఇస్తాను, బికాస్ మన ఫ్రెషర్కి అప్లై చేసే వల్ల. సో ఆర్ ఏ రిలేటివ్ ఆఫ్ కరెంట్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో మీ రిలేటివ్స్ ఆర్ మీకు మీ పేరెంట్స్ అనేవాళ్ళు లైక్ గవర్నమెంట్ అఫీషియల్స్గా ఉండారా అనేసి అడుగుతుంది. సో ఇదన్నీ లైక్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్, ఎస్జిఓ ఆర్ నాన్ యూఎస్. సో ఇలాని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో వచ్చి వీళ్ళు పాల్గొండారా అడిగుండారు. సో నోనే ఇస్తాను. To the best of your knowledge or your referral of a senior commercial person. సో సేమ్ థింగ్ అలానే మీకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఓ. సో మీకు తెలిసిన వాళ్ళు వచ్చి ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో ఫస్ట్ థింగ్ ఇస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సో రిలేటెడ్ వర్క్స్ ఎనీథింగ్ మీరు చేస్తున్నారా ఆర్ మీ రిలేటివ్స్ చేస్తున్నారా అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా నేను నోన్ ఇచ్చుకుంటాను. సో విల్ యూ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్ రిక్వెస్ట్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది కంట్రీ అడుగుతున్నారు. సో మన ఇక్కడ ఎస్ని ఇవ్వచ్చు. సో రిక్వైర్డ్ని ఇచ్చుకోండి ఇక్కడ. సో మీకు స్పాన్సర్షిప్ కావాలా ఫర్ వర్కింగ్ ఇన్ ద కంట్రీ అనేసి అడుగుతారు. సో ఎస్ని మనం ఇవ్వచ్చు. అండ్ దెన్ సేవ్ అండ్ కంటిన్యూని ఇవ్వండి. ఆర్ యూ ఇండియన్ సిటిజన్ అడుగుతుంది, ఎస్. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, జెండర్ అడుగుతుంది. సో మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఇచ్చుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ జస్ట్ అగ్రీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చుకోండి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ కరెక్టా అని ఒకసారి చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఇచ్చింది ఏదైతే తప్పు ఉంది అంటే లైక్ మీ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఎనీ మిస్టేక్స్ ఆర్ మీ పర్సంటేజ్లో ఎనీ మిస్టేక్స్ ఉంటే జస్ట్ బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ అయిపోయినాక సబ్మిట్ని ఇవ్వండి. సో కంగ్రాచులేషన్, ప్రాసెస్ అప్లికేషన్ అనేది సెండ్ అయిపోతుంది థీమ్కి. సో మీ మెయిల్ ఐడి వచ్చి ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూనే ఉండండి. సో మీరు సపోజ్ ఎలిజిబుల్ ఉంటే ఈ రోల్కి వాళ్ళు మీకు కాల్ లెటర్ జనరేట్ చేస్తారు ఆర్ ఎనీ అదర్ మెయిల్ ఫ్రమ్ ది కంపెనీ వస్తుంది మీ మెయిల్ ఐడికి. సో మీ మెయిల్ ఐడి అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూనే ఉండాలి అన్నమాట. ఓకేనా. సో ఇంకా ఒక టాస్క్ ఉంది మనం కంప్లీట్ చేసేదానికి. సో జస్ట్ మనం క్లోజ్ చేసేస్తే సో ఇట్లా వస్తుంది. డూ యూ హోల్డ్ ఎనీ కరెంట్ సర్టిఫికేషన్ అడుగుతుంది. సో జస్ట్ ఇక్కడ నోన్ ఇస్తాము. సో ఎక్స్పెక్టెడ్ శాలరీ రేంజ్ అడుగుతుంది. సో 3.5 LPA టు 4.5 LPA ఇవ్వండి ఫర్ ఫ్రెషర్, బికాస్ ఈ రేంజే ఉంటుంది. ఓకే. అండ్ దెన్ ఓకేని ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ అనేది సెండ్ అయిపోయింది. సో మనం చూసేసాము ఎలా వచ్చి మనం క్రియేట్ చేయాలి, ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూసేస్తాము. అండ్ దెన్ ఈ పర్టికులర్ రోల్కి ఎలా అప్లై చేయాలి అనేసి కూడా చూసేసాము. సో ఇక్కడ మీ స్టేటస్ డిస్ప్లే అవుతుంది అన్నమాట మీ పోర్టల్ లోపల. సో అప్లికేషన్ రిసీవ్ స్టేటస్లోనే ఉంది ఇప్పటికి. ఓకేనా. సో మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ టైము ఆర్ అది ఫైనల్ లైక్ ఆన్ బోర్డింగ్ టైము ఆర్ ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ ఫిల్ చేసేటప్పుడు, ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు అన్నీ సో ఈ పోర్టల్ లోపలనే మీకు అప్డేట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఏరియాలనే అప్డేట్ అవుతుంది. సో ఇప్పటికీ ఏముంది అంటే అప్లికేషన్ డెవలపింగ్ జస్ట్ మనం అప్లై మాత్రమే చేస్తుంటాం. ఓకేనా. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్ని నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్టెడా, సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు, సో ఆఫర్ లెటర్ ఏం స్టేటస్లో ఉంది అన్నీ మీకు ఈ లైన్లో వచ్చి మీకు అన్ని అప్డేట్ అవుతూనే వస్తుంది. చూసేసాం. ఓకేనా. ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్ సో ఈ కంపెనీలో సిటీ గ్రూప్స్తోనే సో వారి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది ఫర్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఫర్ ఎక్స్పీరియన్స్కి. సో మనం తెలుసుకోవాలంటే సర్చ్ ఫర్ జాబ్స్ లోపల వెళ్ళాలి. సో రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, సో దాని లోపల వెళితే సో మీకు ఇప్పుడు ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అనేసి నాట్ ఓన్లీ ఐటీ స్ట్రీమ్, నాన్ టెక్నికల్, బీపీఓ అన్ని ఓపెనింగ్స్ ఈ కంపెనీ సిటీ గ్రూప్స్లో ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అనేసి అన్నీ మీకు పోస్ట్ అవుతుంది. ఓకేనా. సో జస్ట్ దీంట్లో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలంటే అండ్ దాని ముందుగా మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది లొకేషన్ ఇన్ విచ్ యూ నీడ్ ది జాబ్. సో మీకు ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్, సో కంట్రీ, సో దీని ప్రకారం మీరు ఫిల్టర్ చేసి కూడా మీరు
అప్లై చేయవసం ఆర్ ఫర్ అదర్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెలిసేల్స్కి అప్లై చేస్తా అంటే జస్ట్ మీరు క్లిక్ చేసుకోండి. సో దాని డిస్క్రిప్షన్ అన్నీ ఇస్తారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు. ఓకేనా? సో దీన్ని చెక్ చేసి మళ్ళీ ఇక్కడ అప్లైని ఇస్తే చాలు. సో ఆటోమేటిక్గా లైక్ అప్లై మాన్యువలీ ఆర్ ఆటోఫిల్ విత్ రెస్యూమ్ ఇచ్చి ఇప్పుడు ఒక ప్రొసీజర్ మనం ఫాలో చేసాం కదా, ఆ ప్రొసీజర్ని మీరు ఫాలో చేసి ఈ పర్టికులర్ పోస్ట్కి కూడా మీరు అప్లై చేయవచ్చు. సో ఈ పర్టికులర్ రోల్ అప్లికేషన్ డెవలపర్ ఇన్ సిటిఐ గ్రూప్లో మీరు అప్లై చేయాలంటే సో దానికి లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉంటాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే చాలు సిటీ గ్రూప్స్ అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని సో మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. సో అప్లై చేసే ముందుగా మీ రెస్యూమ్ని ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకోండి. ఒక ప్రాపర్ రెస్యూమ్ ఫర్ అ ఫ్రెషర్ మీరు ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి ఒక సెపరేట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. సో దాని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో దాన్ని క్లిక్ చేసి మీ రెస్యూమ్ దాన్ని చూసి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.